గైస్ ఒక్క సెకండ్ ఆగండి. జీవితంలో చాలా మీకు ఉపయోగపడే విషయాలైతే చెప్తాననమాట. ఫస్ట్ వన్ ఏంటంటే సెల్ఫ్ లవ్. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. సంతోషంగా జీవించండి. సెకండ్ థింగ్ ఏంటంటే మీ ఫ్యామిలీని సరిగా చూసుకోండి. మీకోసం మాత్రమే వాళ్ళు బతుకున్నారు. మీ ఫాదర్ అండ్ మీ మదర్ ఎస్పెషల్లీ. అండ్ థర్డ్ థింగ్, పాస్ట్ ఈజ్ పాస్ట్. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. దాని గురించి ఎక్కువ ఆలోచించి భవిష్యత్తుని చెడగొట్టుకోలేం కదా. కాకపోతే ఒక 10 మినిట్స్ మనమైతే పాస్ట్ గురించి అయితే ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే పాస్ట్లో ఎక్కడ తప్పు చేసాం, దాని నుంచి ఏం నేర్చుకోవాలి, ఫ్యూచర్లో ఆ తప్పు చేయకుండా ఎలా ఉండాలి, ఒకవేళ పాస్ట్లో ఏమన్నా చిక్కుల్లో ఇరుక్కున్నామా, ఆ చిక్కుల్లో ప్రజెంట్ ఇంకా పాస్ట్ నుంచి కంటిన్యూ అవుతున్నామా, వాటికి ఒక సొల్యూషన్ వెతుక్కోండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ థింగ్ ఏంటంటే మీ ఫ్యూచర్ కోసం ఒక గోల్ సెలెక్ట్ చేసుకోండి. దానికోసం అయితే పని చేయండి. గోల్ కోసం పని చేయమని చెప్పాను కదా అని గొడ్డు చాకిరీ చేయకూడదు. మధ్యలో చిట్టి ఆనందాలు అయితే ఉంటాయి. వాటిని మిస్ అవ్వకుండా అయితే మీ గోల్ వైపు అయితే అడుగులు వేయండి. అలాగని రోజుకు ఒక 10 గంటలు 12 గంటలు గొడ్డు చాకిరీ అయితే చేయొద్దు. గోల్ కోసం మధ్యలో చిట్టి ఆనందాలు అనుభవించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా వచ్చి సరదాగా అటు వెళ్ళొద్దాం రారా అంటారు. ఒక 5 మినిట్స్ క్రికెట్ ఆడొద్దాం రారా అంటారు. లేదు ఇంకా అయితే అలా లేదన్నా సరదాగా ఏదన్నా కొంచెం ట్రిప్కి వెళ్ళొద్దాం అని అంటారు. వెళ్ళండి అట్లాంటి వాటికి. డేలో మ్యాక్సిమం ఒక 4 అవర్స్ 5 అవర్స్ కష్టపడితే చాలు మీ గోల్ కోసం. ఎక్స్ట్రా కష్టపడి జీవితం మొత్తం వెనక్కి తిరిగి చూసుకుంటే గొడ్డు చాకిరి మాత్రం చేసుకోవద్దు. మధ్యలో కొన్ని ఆనందాలు సంతోషాలు మాత్రం అయితే ఉండాలి. కొన్ని ప్లాన్ చేసుకుంటే వస్తాయి. కొన్ని అనుకోకుండా మధ్యలో క్రియేట్ అవుతాయి. కొన్ని ఫ్యామిలీ కోసం మీరు హ్యాపీగా అయితే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మీరు వర్క్ చేసేటప్పుడు అయితే కుదరవు కదా. సో డే మొత్తం వర్క్కే కన్జ్యూమ్ చేయకుండా కొంచెం ఫ్రీ స్పేస్ అయితే ఇవ్వండి లైఫ్ కోసం కూడా. ఎందుకంటే టైం మళ్ళీ రాదు, మీ వయసు మళ్ళీ రాదు, మీరు సంతోషపడే సిచ్యువేషన్ అయితే మళ్ళీ క్రియేట్ అవ్వదు. ఇదైతే నేను చెప్పదలుచుకున్నాను. నెక్స్ట్ మరో ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ టెక్ వరల్డ్.